దానికి కూడా మళ్ళీ సెక్రటరీ గారు మళ్ళీ రాస్తారు. రాసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ దాంట్లో కూడా ఈ వార్డ్ కమిటీకి ఎంతెంత బడ్జెట్ ఉందో ఆ వార్డ్ బడ్జెట్ కూడా అవి అందరినీ అయ్యేటట్టు చూస్తాం. ఒకటి ట్యాక్స్ లీకేజ్ మనకు డిక్లేర్ అవ్వదు. కొద్దిగా అది కూడా నెక్స్ట్ టైం ట్యాక్సీ గురించి మాకు అవగాహన వస్తే ఇంకా ఎవరైనా కట్టలేని వారు ఉంటే మేము కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ ట్యాక్సీ చేస్తున్నాం ఎందుకు డెవలప్మెంట్ కావాలి. ఇంత డబ్బు వస్తుంది కానీ డెవలప్మెంట్ తక్కువ. అంటే వాడు 50 కోట్లు తీసుకున్న ట్యాక్సీని మనకు ₹1 కోటి ఇస్తుంది. అంటే అది ఇంతవరకు అది మాకు డీటెయిల్స్ ఇస్తే మాకు కూడా బాగుంటుంది. ఎందుకంటే అడగడానికి కౌన్సిల్లో అడగడానికి ఉంటారు కాబట్టి ట్యాక్సీ వాళ్ళని కూడా వాటి కమిటీలో పిలవడం జరిగింది. కాబట్టి అది ఇస్తే దానికి మనకి ఏదైనా అడగడానికి ఉంటుంది. నేను టౌన్ ప్లానింగ్ ట్యాక్సీ వాళ్ళు చెప్తున్నాను. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సెక్షన్, శానిటేషన్ మాకు రోజు అది కమిషన్గా ఉంటాం, మేము చేసుకుంటాం. అది కానీ ట్యాక్సీ వాళ్ళు ఒకటే మనకు లేదు. కాబట్టి కొన్ని ఇంత ట్యాక్స్ వసూలు చేస్తున్నప్పుడు ఎక్కువ సిటీలో పంజగుట్ట సర్పంచ్గూడనే ఎక్కువ ట్యాక్స్ వస్తుంది అంతేగా. కాబట్టి మాకు కొద్దిగా అవగాహన ఇస్తే, మాకు కొద్దిగా క్లూ ఇస్తే మేము దాన్ని ఫైట్ చేసి మనం డబ్బు ఇంకా కొన్ని సమస్యలు ఎన్ని చేసినా కూడా 100% ఓడి చేయలేదు. ఎంత చేయాలో చేస్తున్నాం. దానికి ఇంకేమైనా ప్రయత్నిస్తాం. ట్యాక్స్ తరఫు మాకు కొన్ని ఇస్తే నెక్స్ట్ టైం మాకు డీటెయిల్స్ ఇస్తే దాన్ని ఫైట్ చేస్తాం. ఇంకోటి ఎలక్ట్రిసిటీ కూడా కొన్ని స్తంభాలు కూడా ఉండిపోతాయి. అవి కూడా కొన్ని చేస్తే ఇది రెక్టిఫై ఇది ఇప్పుడు మళ్ళీ వార్డ్ కమిటీ కూడా మళ్ళీ చెప్పినామనుకో వాల్యూ ఉంటుంది. మనకి వార్డ్ కమిటీ పెట్టి లాగుతుంది. కొన్ని స్తంభాలు ఉండిపోయింది. చేంజ్ చేయాలంటే ఏమైనా కానిపిస్తుంటే మేము ఎమ్మెల్యే చెప్పాలా, మరి ఆఫీసర్ చెప్పాలా, చేర్చుకుంటాం. మీ ద్వారా కానప్పుడు మీ ద్వారా టౌన్ ప్లానింగ్ కూడా అన్న మీరు వచ్చింది. ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మ్యాక్సిమం ఖండించండి. మీరు కొల్లిగూడ కార్పొరేటర్ కొల్లిగూడ కావు మ్యాక్సిమం అయితే ఏదైతే కాదు అయితే లేదు. ఏంటంటే రిక్వెస్ట్ చేస్తేనే ఉద్దేశం. కానీ కొన్ని కమర్షియల్ అయితే మీరు సక్రమంగా తీసుకుంటే బాగుంటుందని నేను. ఎందుకంటే కొన్ని రోడ్ల మీద కమర్షియల్ బిల్డింగ్లు వస్తాయి. రేపు ఫ్యూచర్లో జనాలు వచ్చేటప్పుడు ఆ రోడ్డు కమర్షియల్ దాంట్లోకి పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అది నేను పదే మూడు దాని గురించి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. కొన్ని బగ్గా ఉంది, లీగల్ ఉంది. ఇట్లా కమర్షియల్ దానికి ఎందుకు ఆపదు, ఎందుకు అంతగానో కట్టి మనం ఎందుకు చేయాలి. కొద్దిగా బస్తీలలో అయితే మేమే కొద్దిగా ఎగ్జామ్షన్ ఇస్తున్నాం మనం. ఎందుకంటే అందరూ కష్టపడి అప్పులు తెచ్చుకొని గరీబులు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఆ బస్తీల వాళ్ళకి మేమే వెళ్ళొద్దని మేము కూడా ఇన్సెషన్ ఇస్తున్నాం. కాబట్టి ఈ కమర్షియల్ వాళ్ళు అడగలేకపోతాం. మాకు కూడా ఈ బస్తీలలో దిక్కేది కమర్షియల్ మేము కూడా గట్టి చెప్పలేకపోతాం. కాబట్టి మీ రూట్ మీరు ఏదైనా చెప్పినామంటే కార్పొరేటర్ చెప్పాడని చెప్పకుండా మీ రూట్ మీరు ఇంకా ఏముంది శానిటేషన్ అయితే అన్న ఇంజనీరింగ్ నాకు ప్రతిసారి డి గారు రావాలి, ఏఈ గారు కాదు, డి గారు. ఎందుకంటే డి గారు వస్తే డి గారు సబ్మిట్ చేసేది డి గారు, సబ్మిషన్ ఎస్టిమేషన్ చేసేది ఏఈ గారు. ఏఈ గారు ఇస్తే డి గారికి ఇస్తారు. డి గారు ఇంట్లో పెట్టుకుంటే ఏదైతే ఏఈ గారు సబ్మిషన్ అన్ని రాసి చేసి పంపిస్తారు. డి గారు ఏం చేస్తారు, కబోర్డ్లో పెట్టుకుంటారు. అని ఎప్పుడో మళ్ళీ సంవత్సరానికి తీస్తారు. అదే ఇచ్చినారా సార్ నేను మర్చిపోయినా సార్ అని. అట్లా జరగకుండా అది డీకి వస్తే డీ గారికి చెప్పేటట్టు ఉంటుంది మనకు. నెక్స్ట్ టైం డీ గారిని నమ్మదు. ఎందుకంటే ఎన్ని పనులు ఇచ్చినా అన్ని పనులు మనకు ఇప్పుడు వార్డ్ కమిటీ ద్వారా కొన్ని పనులు అయితే వాళ్ళకు కూడా ఉన్న అధికారులకు కానీ ఉన్న మంత్రులకు కానీ అదే పని అయింది కానీ 10 పనులు ఒక 2 పనులు 3 పనులు అయినా కూడా మనకు బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క